యా ఇంకెవరైనా ఉన్నారా అమ్మా? మీదే ఏ ఊరు అమ్మాయి? మా సలాక్పూర్. సలాక్పూర్ అంటే ఏ ఊరికి? ఎక్కడ? ఎంత దూరం? 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్. ఎట్లా వస్తారు మీరు ఇక్కడ వరకు? బస్కి వస్తాం. బస్కి వస్తారు. ఓకే. బస్ పాసా? ఆధార్ కార్డ్. ఓకే, మీకు ఫ్రీ ఏమో. ఓకే. సో మీ పేరెంట్స్ మరి కాలేజీకి వెళ్తున్నారు, వస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు, ఎట్లాంటి పరిస్థితులు ఇవన్నీ అడుగుతారా, కనుక్కుంటున్నారా? కనుక్కుంటా. ఏం చెప్పినారు మరి మీ అమ్మ నాన్నకి? మంచిగానే ఉందని చెప్తాను. మంచిగా ఎందుకు మరి? మంచిగా లేదు కదా? మంచిగా లేదని చెప్తే మమ్మల్ని చదివిపోయారు. ఓకే. సో ఎంత ప్రాబ్లం అవుతుంది వాష్రూమ్కి? మీరు మార్నింగ్ వస్తారు కదా, మార్నింగ్ వచ్చి మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ మళ్ళీ మీరు రిటర్న్ వెళ్ళిపోవాలి కదా, ఎంత ప్రాబ్లం అనిపిస్తున్నది? చాలా ప్రాబ్లం ఉంది. ఓకే. మీదే ఊరమ్మా? లకుడారం సార్. ఓకే. ఎంత దూరం ఇక్కడ నుంచి? లేదు సార్, హాస్టల్లో ఉంటాను. ఓకే. హాస్టల్లో వాష్రూమ్స్ ఎట్లా ఉన్నాయి? క్లీన్ ఉంటాయి సార్, బాగుంటాయి సార్. సార్ ఇక్కడనే కొంచెం వాష్రూమ్స్ బాగా వేపియండి సార్. కాంపౌండ్ వాళ్ళు లేదు సార్, ఘోరం ఉంది సార్, మాకు మరీ ఇబ్బంది అనిపిస్తుంది. బాటిల్స్ వాళ్ళు కొడుతున్నారు. అవును సార్, బాటిల్ వాళ్ళు కొడుతున్నారు సార్. చూసుకోకుండా వాళ్ళైనా కాలేజ్ ఎట్లుంటుంది సార్ మొత్తం. ఉన్నారా ఈ ఊరోళ్ళు ఎవరైనా ఇక్కడ? మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు అంతా బయట వాళ్ళేనా? యా. సో ఒకసారి మనం అటు వెళ్ళేసి వద్దామా? వస్తారా మీరు? ఇక్కడ వరకు వస్తారా? రండి, ఏం కాదు, రండి. హే బాబు, ఒకసారి రండి. అబ్బాయిలు కమ్ హియర్. ఇటు రండి మీరు, అబ్బాయిలు రండి ఒకసారి. ఏం కాదు, మీరేం టెన్షన్ పడకండి అమ్మా. సొల్యూషన్, సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు అయిపోతుంది, ఈసారి అయిపోతుంది. ఏ బాబు ఇట్రా, ఇట్రా కమ్ బాబు, ఇట్రా ఒకసారి, ఇట్రా. మీరు ఎక్కడికి వెళ్తారు వాష్రూమ్కి? బయటికి. మీరు ఎక్కడ వెళ్తారు? బయటికి వెళ్తారు. ఓకే. సో ప్రాబ్లం అవుతలేదా? అవుతుంది. దూరం ఉంది. ఓకే. మీరు మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ ప్రిన్సిపాల్ కానీ చెప్పలేదా సమస్య ఉన్నది, కాంపౌండ్ వాళ్ళు లేదు చెప్పారు కానీ దొరుకుతలే, ఓవర్ చెప్పాలని అంత పెద్దలే. ఏ ఊరు నుంచి వస్తారు మీరు? బైరన్పల్లి. ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి? అంటే 5-6 కిలోమీటర్. ఎట్లా బస్సా? బస్సులో వస్తారు. ఓకే. మీరంతా వాష్రూమ్ బయటికి వెళ్ళాల్సిందే. ఓకే, రండి అమ్మా. సో పాపం ఈ పిల్లలంతా ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ లేదు కదా, ఇట్లా నడుచుకుంటూ వెళ్తారా? డ్రింక్ చేస్తారు సార్, డ్రింక్ చేసి వాళ్ళ కొడతారు కదా, అవతలు ఉంటాయి కదా సార్, మొత్తం బరండా పైన పెట్టి పోతారు సార్. సీజన్ సార్ అక్కడ ఉన్నాయి చూడండి మీరే సార్, మాకు మరీ ఘోరం ఇబ్బంది ఉంది సార్. చూడండి సార్ మీరే సార్, అక్కడ చూడండి ఇంకెట్లున్నాయో. అన్ని బీర్ సీసాలు, బాటిల్స్ ఎత్తేసిపోయినారు. సో ఎట్లా అనిపిస్తుంది పృథ్వీరాజ్ గారు? అంటే మనం తెలంగాణ కోసం మీలాంటి వాళ్ళు చాలా బాగా కొట్లాడారు కదా, ఇప్పుడు చూడండి అక్కడి నుంచి పాపం వీళ్ళు ఇక్కడ వరకు రావాలి. సో ఉన్నది ఒకటే బాత్రూమ్, 90 మంది అమ్మాయిలు ఉన్నారు. సేమ్ ఓల్డ్ ప్రాబ్లము. వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు 5 సంవత్సరాల నుంచి వస్తున్నారు పోతున్నారు కానీ ఇప్పటిదాకా ఏం పరిష్కారం జరగలేని. సరే మనమైతే ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడికి, అది నిన్న చూసిన తర్వాత పేపర్లో చూసిన తర్వాత అది చెల్లించిపోయి ఇమ్మీడియట్గా అనుకొని మనం ఇక్కడికి వచ్చినాం. పుట్టిగా సాకలైలమ్మ పేర్ల మీద యూనివర్సిటీలు పెట్టుడు అది కాదు. సాకలైలమ్మ వారసులు ఎట్లా ఉన్నారో వీళ్ళు నిజంగా వీళ్ళకు చదువుకునేటువంటి వాతావరణం ఈ తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి, ఇది మండల కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్. మళ్ళీ మన బడులు అయితే చాలా విజిట్ చేసినాం, ఎక్కడ చూసినా బడులు విజిట్ చేసినాం. జూనియర్ కాలేజీల కాడికి వస్తే ఇక్కడ 90 మంది ఉన్నారట, దాదాపు 90 మంది అమ్మాయిలు ఉన్న దగ్గర ఒక్క బాత్రూమ్. అందరికీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ఇంట్లోకి సంబంధించినటువంటి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళ ఇంట్లోళ్ళు, వాళ్ళ ఆడపిల్లలు, వాళ్ళ చెల్లెల్లో, వాళ్ళ పిల్లలు, మనవరాల్లో ఇటువంటి బాత్రూమ్ల కాడ నిలబెడతారా? ఇటువంటి సౌకర్యాలు ఉన్న దగ్గర వాళ్ళు నడిపిస్తున్నారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ. ఒకసారి మనం దాన్ని చెక్ చేయడంలో ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా ఘోరంగా చెప్తున్నారు, డోర్ కూడా లేదు కనీసం, చాలా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. సో మనమే వెళ్ళి చెక్ చేద్దాం, ఎందుకంటే గవర్నమెంట్కి కానీ నాయకులకు కానీ వాస్తవం తెలవాలి కదా. ఇది పట్టదా? సో ఇది ఈ డోర్కి లోపల లాకుండదు. ఓకే. సో ఇది ఒకే ఒక్క
ఒకే ఒక్క వాష్రూమ్ ఇది, కనీసం లోపల డోర్ లేదు. బయట నుంచి లోపలికి ఎవరైనా వెళ్తే బయట నుంచి ఇట్లా పట్టుకొని నిలబడాల్సిన దౌర్భాగ్యమైన దారుణమైన దుస్థితి. 90 మంది అమ్మాయిలు ఉన్నారు. 90 మంది 5 నిమిషాల 10 నిమిషాల ఇంటర్వెల్ టైంలో అంతమంది ఒకేసారి ఎట్లా వెళ్ళి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి రాగలుగుతారు? అక్కడ క్లాస్కి వెళ్తే క్లాస్లో లేట్ అయితే ఎందుకు లేట్గా వచ్చిరని సార్ అడుగుతాడు. చూడండి, మొత్తం చెత్తా చెదారంతో నిండిపోయింది. ఇప్పుడు అందులోకి ఏం పోతాయో, ఏం పాములు ఉన్నాయో, ఏం తేళ్ళు ఉన్నాయో ఏం అర్థం కాని పరిస్థితి. అంతా చిన్న చిన్న పిల్లలు వీళ్ళంతా, మళ్ళీ అంతా ఎంత 16-17 సంవత్సరాల పిల్లలు వీళ్ళంతా. సో వాళ్ళ పేరెంట్స్ పాపం స్కూల్కి వెళ్ళిరు, కాలేజీకి వెళ్ళిరు, చాలా సేఫ్గా ఉన్నారు మా పిల్లలని అనుకుంటారు. కానీ వాళ్ళు పడే బాధ ఏంటిది? పేరెంట్స్ చూస్తే అసలు అవసరమే లేదు ఈ చదువు అని డ్రాప్ అవుట్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇట్లాంటి వాటి వల్లనే. సో ఇదే వాష్రూమ్ ఎవ్రీ డే ఇది ఇంతే. ఇంకా లైన్ కడతారు సార్, లైన్ కడితే అటు బండ్లు పోతే గలీజ్గా ఇస్తారు సార్, మాకు షేమ్ అనిపిస్తుంది. ఇది రోడ్డు, ఇంకా ఘోరం ఏంటంటే ఇది రోడ్డు వెహికల్స్ వెళ్తా ఉంటాయి, వీళ్ళు ఇక్కడ లైన్ నిలబడతారు. బీహార్ వాళ్ళు ఉంటారు సార్ అక్కడ అక్కడ సార్. ఇట్లా తిరుగుతుంది సార్. ఇప్పుడు మనం హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉన్నది కదా, సేమ్ ఇప్పుడు చూస్తే ఇది చాలా వల్నరబుల్ సిచ్యువేషన్ ఉంది. బయట పైన కూర్చొని మందు దాగుడు, గంజాయి కొట్టుడు, అక్కడ కూడా అట్లనే చేసారు, తలవారులు పెట్టి అమ్మాయిలను ఎట్లయితే రేపులు చేసారు. ఇక్కడ కూడా ఇప్పుడు అసలు ఏ మాత్రం పైసా సెక్యూరిటీ లేదు. రాత్రి కాగానే వాళ్ళు వచ్చి దావతులు చేసుకున్నాడు. ఇక్కడ వీకెండ్స్ వస్తే మొత్తం అది వచ్చి వీళ్ళు సాఫ్ చేసుకోవాలి. ఇక వీళ్ళు చెప్తలేరు కానీ వీళ్ళే సాఫ్ చేసుకోవాలి. ఏమో తప్పు చెప్తున్నా, మీరే క్లీన్ చేసుకోవాలి, వీళ్ళే సాఫ్ చేసుకోవాలి. ఇక ఏ బడిలకు పోయినా, ఏ కాలేజీలకు పోయినా ఇదే పరిస్థితి. పిల్లలకి ఏంటంటే ఇలా చదువుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అందరి లోపల వచ్చింది. ఇళ్ళలో ఏం చెప్తే వీళ్ళు చదువు అన్న బంద్ చేపిస్తే లేకపోతే ఇళ్ళలో కష్టపడి మళ్ళీ పైసలు ఎక్కడికి వెళ్ళి భూమిలో జాగాలో అమ్ముకోవాలి కదా. ఆ పరిస్థితులు రాకుండా ఉంటేందుకు పేరెంట్స్ కష్టాలు చూసుకుంటా ఈ చిన్న వయసులలో మేము కష్టపడ్డా పర్వాలేదు కానీ మేము చదువుకొని యోగ్యురాలం కావాలి మేము అని చెప్పని ఒక ఆలోచనతో ఇటువంటి పిల్లలందరూ చదువుకునే దగ్గర ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే వెంటనే ఇటువంటి ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పిర్రు, 100 కోట్లు ఒక మంత్రి చెప్పిండు, ఒక ఆయన ఇంకో 100 కోట్లు, మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ? ఎక్కడ పోయినాయి? కనీసం బాత్రూమ్లు కప్పు లేదు. ఇవన్నీ ఎంత దుస్థితి. చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇంత వచ్చి ఈ కాలంలో ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఇంత కష్టపడి బయటికి వెళ్ళి ఎక్కడికి వచ్చి హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువు అట్లీస్ట్ ఈ బడిలో ఈ కాలేజీలో చదువన్న మంచిగా చెప్తున్నారని అయితే చెప్తున్నారు. ఆ చదువన్న మంచి చెప్పే కాడ ఇగో ఇవి లేవు. వాళ్ళు బీపీసీ ఎంపీసీ బైపీసీ ఎంపీసీ సబ్జెక్ట్స్ ఏమైనా సంబంధం ఉంటుందా? లెక్కలకు వేరే దానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎక్కడైనా తలగా ఉన్నాడు ఒక అరల పాఠాలు చెప్తారా? కానీ ఇక్కడ క్లాస్ రూమ్లు ఎన్ని ఉన్నాయమ్మా? 6 క్లాస్ రూమ్స్ సరిపోతున్నాయి. క్లాస్ రూమ్స్ ఎంపీసీ బైపీసీ ఒక దగ్గర కూర్చోటి చెప్తారు సార్. ఎంపీసీ బైపీసీ ఒక దగ్గర. అవును సార్, సెకండ్ ఇయర్ కి అంతే, ఫస్ట్ ఇయర్ కి అంతే సార్. సిఈసి వాళ్ళకి ఒకటే సపరేట్ రూమ్ సార్. మ్యాథ్స్ ఉన్నప్పుడు మరి మీరు పైకోవాలి సార్, పైకి వెళ్ళాలి సార్, బాటనీకి జువాలజీకి పైకి వెళ్ళి మళ్ళీ వచ్చాడు సార్, మళ్ళీ పైకి పోవాలి. ఇబ్బంది ఉంది సార్ మాకైతే ఘోరంగా. క్లాస్ రూమ్ కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళకు ఎమ్మెల్యేలకు కూర్చుంటందుకు ప్రతి కేంద్రాలల్లో అద్భుతమైన భవనాలు అద్దాల మెడలు కట్టుకొని ఉన్నారు. ఇక్కడ కలెక్టరేట్ ఇప్పుడు ఏం కలవడు ఏం పోయింది. ఇప్పుడు వస్తుంటాడు ముంగట సిద్దిపేట కాడ కలెక్టరేట్ ఉంటుంది, పెద్ద పెద్ద అలిషాన్ బంగ్లాలు కట్టిరు. అసలు నీకేందంటే నీకు దేశ భవిష్యత్తు నిర్మాణం అయ్యేదే బడులల్లా. ఈ బడుల పరిస్థితి ఇట్లున్న తర్వాత అట్లీస్ట్ ఇంత దారిద్రంగా ప్రపంచంలో నాకు తెలిసి ఏ దేశంలో కూడా ఇంత దరిద్రమైన, ఈవెన్ నువ్వు ఆఫ్ఘనిస్తాన్ పోయిన కాడ కూడా ఆఫ్ఘనిస్తాన్లో కూడా బడులు అట్లీస్ట్ చదువు మీద మాత్రం వాళ్ళు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లు కూడా మంచి ఫోకస్ చేస్తారు. కానీ మన దేశం భారతదేశంలో దౌర్భాగ్యం. అది తెలంగాణలో ఇంత దరిద్రం ఏంటంటే చెత్త నాయకత్వం ఉన్నది కాబట్టినే ఇటువంటి ఉన్నాయి. పేరెంట్స్ అందరూ కూడా చూసేవాళ్ళందరూ కూడా మీ పిల్లలు మీతో అబద్ధాలు చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అబద్ధాలు చెప్తున్నారు. మీరు మీ ఇంటికాడికి వచ్చే నాయకులను కావచ్చు, మీరు ఓట్లేసే ముందర కావచ్చు, ఎటువంటి నాయకులను ఎన్నుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకుందాం, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి పెద్ద కబ్జాకోరు, ఆయనకే పెద్ద కాలేజీలు ఉన్నాయి. ఆయన కాలేజీలు ఉన్నాడు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు, ఆయనకు పైసలు సంపాదించాలి. ఇటువంటి కాలేజీలు బంద్ అయితే ఆయన కాలేజీలు నడుస్తాయి. ఇటువంటి వాళ్ళు మల్లారెడ్లు వీళ్ళ బంద్ కావాలని ఈ బంద్ కావాలనే ఉద్దేశంతో ఇవాళ పేపర్లు వచ్చింది కాబట్టి నేను ఆయన సంబంధించిన ఎవరో వచ్చినట్ట. ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు? నిద్రపోయిండా, పండుకున్నాడా, నిద్ర నటిస్తున్నా, ఏం చేస్తున్నట్టు ఆయన వచ్చి చూడాలిగా. మరి ఆయన నియోజకవర్గంలో ఇట్లున్నప్పుడు ఈ ఊరికి ఆయన పంచిన పైసలతో ఇక్కడ అద్భుతమైన బంగ్లాలు కట్టొచ్చు. ఏది ఎలక్షన్లలో ఓట్ల గురించి వచ్చినప్పుడు ఇది జనం కూడా, తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ పోయినా తెలంగాణలో ఎక్కడ పోయినా కానీ ఇదే సమస్య. తెలంగాణ రాకముందు ఇవే మొత్తుకున్నాం, వచ్చిన తర్వాత ఇదే మొత్తుకున్నాం. ఏంటంటే నిజాయితీ పరులైనటువంటి నాయకత్వం తెలంగాణ లేదు కాబట్టి చూస్తుంటే ఎంత బాధ. వాళ్ళ కళ్ళ ఇంకా 2 నిమిషాలు నువ్వు మాట్లాడే వాళ్ళు ఏడవకపోతాడు. అయ్యో ఈ పాప దగ్గరికి అప్పుడే వస్తూనే ఉన్నాయి. అంటే వాళ్ళు లోపల ఏదో సాధించాలి
సాధించాలని ఒక తపన తాపత్రయం. ఇలా మనం వినోద్ పోగాడ్ అసంటోళ్ళని చూస్తున్నారు, మను బాకర్, వినేష్ పోగాడ్లు కావచ్చు, సునీత విలియమ్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ వస్తున్నారు. ఇలా ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత ఇటువంటి పేద పిల్లలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు, మీ ఇంట్లో ఎవరన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న పిల్లలు ఉన్నారు, ఎవరన్నా మీ ఫాదర్స్ ఎవరన్నారా? అందరు వీళ్ళని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. వ్యవసాయం కావచ్చు, చిన్న చిన్న ఆర్టిజాన్స్ కుటుంబానికి కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళందరికీ విద్య ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది కదా. ఇదే ఫోకస్ చేసేందుకు, ఇవే చెప్పేటందుకే. అంత ముందు కూడా మనం తిరిగినప్పుడు సేమ్ మన యూనివర్సిటీ స్థాయి, స్కూల్ నుంచి మొదలు పెడితే విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా, వీధి బడుల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఎక్కడ చూసినా కానీ ఇవే సమస్యలనే. ఈ సమస్యలు ఫస్ట్ చూడాల్సిన అవసరం ఒకటి విద్య, నెక్స్ట్ వైద్యం. ఇప్పుడు వీళ్ళు అవి అన్యాయం కదా, ఇది చాలా చాలా దారుణం. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, వీళ్ళు ఉండలేని వాళ్ళు డ్రాప్ అవుట్ ఇక డ్రాప్ అవుట్ పెళ్లి చేస్తే మళ్ళీ కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిన మళ్ళీ వీళ్ళే ప్రచారం చేసుకుంటారు. అంతే కదా, అంతే. చదువు లేదు కళ్యాణ లక్ష్మి పెడుతున్న ₹1,00,000 చెక్ ఇచ్చి ఓట్లు దొబ్బే కార్యక్రమం. యూనివర్సిటీ అని పెడుతున్నారు, స్కిల్ యూనివర్సిటీ. అది మనం కూడా అడిగినాం, స్కిల్ యూనివర్సిటీ అని పెడుతున్నారు. నువ్వు ఈ పాఠశాల నువ్వు కరెక్ట్, నువ్వు చదువు చక్కగా చెప్తే నీ స్కిల్ యూనివర్సిటీలో అవసరం లేదు కదా. నీకు అదంతేమో అవసరం లేదు. వీళ్ళకి ఆ విజ్ఞానం వస్తుంది కదా. వీళ్ళు ఎక్కడ కూర్చున్నా కానీ ఈ ఇంట్రెస్ట్ చూసే వజ్రాల సొంటోళ్ళు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో, మండల కేంద్రాలలో చదువుకుంటున్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకు నువ్వు బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకుండా చేసి వాళ్ళని చాతగానోళ్ళని లెక్క తయారు చేసి పడేసి లాస్ట్కు వీళ్ళకి చదువు రాదే, మీకు మీతో ఏం కాదు అనే కాడికి తీసుకొచ్చి, భారతదేశంలో మహిళలకు ఏం కాదనేది ఆయన ఏం చేయలేరు మీరు అనే కాడికి తీసుకొచ్చి మానసికంగా వాళ్ళని డౌన్ చేసాడు తప్ప ఇప్పుడు వీళ్ళకున్న కార్పొరేట్ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యకు ఏమన్నా పొంతన ఉంటుందా అసలు? వాళ్ళు ఎక్కడ వాళ్ళ కథ. ఇదే పల్లారాజేశ్వరుడు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కదా, ప్రజాప్రతినిధి, ఆయన ప్రజలకు ఇవన్నీ అందించాల్సిన ఆయన కాలేజీలో ఈ ఫెసిలిటీస్ ఇట్లనే ఉంటుందా? ఉండదు కదా. ఇటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళ ఇళ్ళలో ఇటువంటివి ఉండేవి, వాళ్ళు చదువుకునే విధానమే డిఫరెంట్ ఉంటుంది. అట్లీస్ట్ ఏంటంటే మనకు ఒక అదృష్టం, ఇక్కడ ఉన్నారు చదువు చెప్పే సార్లన్నా మంచుకున్నారని వీళ్ళు చెప్తున్నారు. కోతుల బెడదలు కావచ్చు, ఈ బార్ షాపులు, బడులు బార్ షాపులు అయిపోయినాయి. ప్రిన్సిపల్ తో మాట్లాడితే పైకి ఎక్కి మొత్తం ఆగమనం చేస్తారు. బాటిల్ ఇప్పుడు మనం చూసినాం కదా, వాడు తాగినాక ఏముంటది, బాటిల్ వలగొట్టిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఇంకా చెప్తలేరు. కొన్ని బళ్ళలో మనం పోతే ఇది కూడా సాఫ్ చేసుకున్నాడు వాళ్ళే. తాగినాక వానికి ఏం తెలుస్తుంది? ఏమమ్మా తప్పు చెప్తున్నా నేను? ఇవన్నీ చేస్తారు వీళ్ళు లేకపోతే కొన్ని స్కూళ్ళల్లో టీచర్లు కూడా చేస్తారు. చిన్నపిల్లల స్కూళ్ళల్లో టీచర్లు కూడా చేస్తున్నారు. ఇది కదా 10 ఏళ్ళ నుంచి ఇదే మొత్తుకుంటూ వస్తున్నాం. 9 నెలలు అయింది ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చి. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మీకు తెలుస్తలేదా? మీరు ఒక్క ట్రిప్ అమెరికా పోయే ట్రిప్లో తెలంగాణలో సగం బడ్లకు టాయిలెట్లు అవుతాయి. గవి చూడండి మీరు ఫస్ట్. మీరు ఎక్కడికెళ్ళి ఏమో 4,000 కోట్లు 5,000 కోట్లు ఆడికెళ్ళి పెట్టుబడులు అవి అంటున్నారు కదా. ఇటువంటి చూస్తుంటే ఇది ఒక ఇన్సల్టింగ్. తెలంగాణలో ఒకటే మనకు కనిపిస్తుంది, కనబడని ఎన్నో ఉన్నాయి. అరే మస్తు తిరిగినాం కదా, మరి ఎక్కడ చూసినా ఇదే. ఇది పేపర్లు వచ్చే వరకు ఏంటంటే ఒక ప్రజలకు ఒక అటెన్షన్ పోయింది. ప్రభుత్వాల దగ్గర కూడా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి చాలా చేసినాం కదా మనము. కాకతీయ యూనివర్సిటీలో మోరిల్ల మీద డ్రైనేజ్ లీక్ అవుతుంటే కూడా దాంట్లోనే హాస్టల్ ఉంటే మనం పోయి వచ్చిన తర్వాత మళ్ళొక ఇన్సిడెంట్ అక్కడ అయిన తర్వాత షిఫ్ట్ చేసిన వాళ్ళు. అప్పుడు షిఫ్ట్ చేశారు. అప్పటిదాకా వాళ్ళకు హోష్ కూడా లేదు చెప్తుంటే కూడా. ఇప్పుడు తెలంగాణలో నువ్వు ఏ కాన్సెన్స్ అయినా పోయి, సిద్దిపేట ఇప్పుడు హరీష్ దే కదా, నిన్నదాకా ఆయన ఉన్నదే కదా, అదే జిల్లా కదా, వాళ్ళ జిల్లా. కేసీఆర్ సిద్దిపేట జిల్లానా? కదమ్మా, కేసీఆర్దే కదా పెద్ద. నేను తెలంగాణ నేను తీసుకొచ్చిన అదే పొంగనాలు కొట్టిన ఆయన జిల్లానే కదా. మరి ఈ పెద్ద మనిషి ఈయన వచ్చి వీళ్ళు కూడా ఇక్కడ కాంటాక్ట్ చేసిన కదా. మరి ఈ పరిసర ప్రాంతాలలో ఎట్లా ఉన్నది? ఇక్కడ 10 ఏళ్ళకి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కదా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆయన పెద్ద కబ్జా కోరేనా. ఇప్పుడు నేను నాకేందంటే చాలా మంది ఇలా క్రైమ్ రికార్డ్ అయ్యేది బయటకు వచ్చి చెప్పేటోళ్ళు తక్కువ మంది ఉన్నారు. కానీ నీకు ఆల్రెడీ ఇవి చెప్పకుండా ఇప్పుడు వాళ్ళు బీహార్ వాళ్ళు వచ్చి చిడాయిస్తున్నారు, ఇవన్నీ మాటలు మాట్లాడుతారు కదా. మనకు తెలియదు ఏమేమి ఇన్సిడెంట్ జరిగి ఎవరెవరు కడుపులో పెట్టుకుంటారో తెలియదు. ఇవన్నీ బయటకు వస్తే ఇజ్జత్ పోతుంది అనుకొని ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ చాలా అంటే ఇన్సల్టింగ్ సిచ్యువేషన్స్ తెలంగాణలో. చదువుకోవాలంటే చదువుకునేటువంటి వాతావరణము కల్పించాల్సిన బాధ్యత ఉన్నోళ్ళు వాళ్ళ ప్రయోజనాల గురించి వాళ్ళ భూములు, జాగలు, కాంట్రాక్ట్లు, దందాలు, మాఫియాలు చేస్తున్నారు. కాబట్టినే ఇప్పుడు ఈజీలో అవైలబుల్ ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా బెల్ట్ షాపులు బంద్ అన్నారు. ఇలా బెల్ట్ షాపులు కూడా వాడు ఈజీ అవైలబుల్ ఉన్నది వచ్చి కూర్చుంటారు. ఎవరికి ఇష్టం వస్తుంటే వాడి ఇంటికాడ పెళ్ళం పంచాయతీ పెట్టుకున్నాడు కూడా వచ్చి ఇక్కడ పైకి వచ్చి కూర్చొని సిఫ్టీ పట్టుకొని కూర్చుంటే తెలంగాణ పండుడి ఇక్కడ పండుకొని మళ్ళీ లేచి వాడు కాలకృత్యాలు ఉంటే కూడా ఇన్నే తీసుకొని పోవాలి. వీళ్ళు వచ్చినాక మిగతా వీళ్ళు సాఫ్ చేసుకొని వీళ్ళు కూర్చోవాలి. ఈ చదువుకున్నటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ తెలంగాణలో. లేవు ఎక్కడ చూసినా కానీ. ఇదే హైదరాబాద్ సిటీలో చూసినాం కదా, ఎన్ని కాలేజీలు చూసినాం. నేను ఆ విజువల్స్ కూడా సరూనగర్కి కావచ్చు, నీకు సికింద్రాబాద్ సంబంధించినటువంటి కావచ్చు, ఎక్కడ పోయినా కోకొల్లలు ఇవే సమస్యలు ఇవే ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు ఏంటంటే పట్టింపు లేకుండా కేవలం వాళ్ళ వ్యక్తిగత మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేల ఇంట్లోకి వెళ్ళి అట్లు పోనుడు, అటుకెళ్ళి ఇటుపోవుడు. అసలు సిగ్గున్నది ఎవరికన్నా. నిన్న ఇది వచ్చింది కదా, ఇప్పుడు వచ్చి దాడులు చేసుకుని ఓనోని ఇంట్ల మీద సంస్కారం లేకుండా తొడలు కొట్టుకొని ఏంది ఇదంతా తమాషాలు చేసుకుంటూ కూర్చొని అటువంటివి కావు. ఈ సమస్య ఎంత పెద్ద సమస్య అసలు. యాక్చువల్గా ఇలా వచ్చే వరకు ఎవరో ఒకరు ఇక్కడ కూర్చొని ఆయన అంటాడట, ప్రభుత్వంకు నేను పంపిస్తున్నా, వాళ్ళు చేయకపోతే నేను చేస్తాడట.
వాళ్ళు ఏకపోతే నేను చేస్తాడు ఇంద్ర నాయన నాకు అర్థమైతే లేదు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మాట్లాడతారట. జనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక కబ్జా కోరు పోతే ఇంకో కబ్జా కోరు, ఒక దొంగ పోతే ఇంకో దొంగ తీసుకొచ్చుకొని ఎన్నికలు చేసుకొని కూర్చుండే తప్ప ఇప్పుడు ఎన్ని జీవితాలు చూడండి. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, 90 మంది అమ్మాయిలు ప్లస్ పిల్లలు కూడా, స్టాఫ్ కూడా లేదంట కదా ఇక్కడ. కనీసం వాళ్ళు ఎక్కడ పోతారు? క్లాస్ రూమ్ లో మేము ఆ స్కూల్ మంచి చేసినాం, ఈ స్కూల్ మంచి చేసినామని, మరి ఈ కాలేజ్ ఎందుకు చేయలేదు సార్? వాళ్ళ భార్యలు వాళ్ళ అక్క చెల్లెలు ఇట్లనే పోతారా సార్ లైన్ కట్టి? మన డోర్ ఇట్లా సక్కలేదు సార్, పెట్టుకుందామన్నా ఇజ్జత్ అనిపిస్తుంది సార్. చెప్పడానికి ఇట్లా వస్తలేదు తెలుసా? క్లాస్ రూమ్ లలో పోతే బుక్స్ ఇంపుతాయి, కోతులు వస్తాయి సార్. అల్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి ఘోరంగా ఉన్నాయి సార్. మాకు మంచి లేవు సార్, మంచి లేవు సార్. ఏం లేవు సార్. మాకు క్లాసులు వినడానికి గుతం ఇబ్బంది అవుతుంది సార్. ఏం మంచిలో సార్, ఎట్లుంటారు సార్ ఇక్కడ చదువుకోమంటారో లేదు సార్. చెప్పారు కదా సార్ అన్ని స్కూల్లో మంచి చేసినామని, ఈ స్కూల్ ఎందుకు చేయాలో అడుగురు సార్. ఓకే, సో ఇక్కడ సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థమవుతున్నది. అందుకే నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మగ మంత్రులు ఉన్నారు, మీ ఇంట్లో మీ భార్యకి చూపించండి వీడియో. ఆడ మంత్రులు, మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు, ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ వీడియో చూడండి. ఎమ్మెల్యేలు ఎవరైతే మగ ఎమ్మెల్యేలు ఉన్నారో అన్ని పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు మీ భార్యలకి ఈ వీడియో చూపించండి, మీ పిల్లలకి ఈ వీడియో చూపించండి. మీ పిల్లలు కూడా ఇలాంటి బాత్రూమ్స్లోనే పోతున్నారా? మీ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే లోపలికి ఒకరు వెళ్తే బయట ఒకరు డోర్ పట్టుకొని నిలబడ్డరా అనాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా ఈ పెయిన్ ఏంటన్నది. ఇంత ఘోరంగా, ఇంత దుర్మార్గంగా 10 సంవత్సరాలుగా తెలంగాణ సాధిస్తే ఎందుకు తెచ్చుకున్నామరా తెలంగాణ అనే కాడికి పరిస్థితి వస్తే ఇంకా పోరాటం చేసిన దానికి అర్థమేముంది? మారండ్రా బాబు, జరా బడ్జెట్ పెంచండి. మీరు ఈ 4th సిటీలు, ఈ మూసీలు, వాడు కాళేశ్వరం అని వాడు మొత్తం అటు ఎత్తుకపోయింది, మీరు మూసీ అని మీరు ఇటు ఎత్తుకపోయేటట్టున్నారు. ఈ పిల్లల జీవితాలని నిలబెట్టండి. భవిష్యత్తు నిర్మాణం చేయాల్సింది వీళ్ళే. వీళ్ళు లేకపోతే భవిష్యత్ తెలంగాణ ఊహించలేం, ఈ దేశాన్నే ఊహించలేం. ఒక సర్వే 24 గురుకులాలకు సంబంధించి ఒక సామాజికవేత్త సర్వే చేస్తే 1500 టాయిలెట్స్ ఉండాల్సిన దగ్గర 800 ఉన్నాయట. అదొక అంటే రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పరిస్థితి, అంటే లోపల ఉన్న వాళ్ళది. ఇట్లాంటివి అయితే ఇక లెక్కే లేదు ఇక నేను అనుకోవడం. మానవత్వం ఉన్న ఎవరైనా కానీ దీన్ని చూసి స్పందించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ మాటలు చూస్తే భారతదేశము ప్రపంచంలోనే యంగ్ నేషన్. సో జాపాన్ ఎప్పుడైతే హిరోషిమా ఇది పడ్డదో, పడ్డ తర్వాత యువతరం మొత్తం వచ్చి ఎట్లయితే నిలబెట్టుకొని ప్రపంచంలో అవ్వల్ స్థానం తీసుకుపోయి అయితే నిలబెట్టిందో, భారతదేశంలో నెక్స్ట్ 16 ఏళ్ళ వరకు మొన్న ఏదో సెమినార్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు జేడి లక్ష్మణ్ గారు ఈ అంశం తీసుకొని మాట్లాడినారు. నెక్స్ట్ 16 సంవత్సరాలు అంటే నేనన్నా నెక్స్ట్ 16 సంవత్సరాల్లో ఏంది బడులు మొత్తం తెలంగాణలో ఎక్కడైతే విజ్ఞానం పెంపొందించాలనో, విజ్ఞానవంతులు ఎట్లయితే కావాలనో, దేశ భవిష్యత్తు ఎక్కడైతే ఉన్నదో అక్కడ గాంజాయి అడ్డాలు తయారైనాయి, తాగుబోతు అడ్డాలుగా తయారైపోయి ఉన్నాయి. వాటిని మార్చినంత సేపు రేపు ఏమైపోతుంది అంటే నెక్స్ట్ 16 ఇయర్స్ తర్వాత ఇదేమైతే వృద్ధాప్య భారతదేశం ప్రపంచంలో కాబోతున్నది. ఇది కావాలని రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు దీన్ని మొత్తం సర్వనాశనం చేసి ఈ దేశాన్ని బొందబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. దాన్ని ఇక్కడ నుంచి కాదు, మనం నిన్నగా మొన్న చూసినాం కదా, ఇది ఇక్కడ కాదు, ఇంటర్నేషనల్ స్థాయి నుంచి ఉన్నది. డ్రగ్ మాఫియా అనేది ఇంటర్నేషనల్ స్థాయి నుంచి వచ్చి ఈ పల్లెల మద్దూరు కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల పల్లెల్లో ఉన్న దగ్గర కూడా ఇక్కడ నుంచి అక్కడ నెట్వర్క్ బిల్డప్ అయినది. ఇది బంద్ చేయాలంటే ఎట్లా? వీళ్ళకల మామూలు పోతున్నాయి కాబట్టి ఇవి వస్తున్నాయి. వీళ్ళకి ఆ మామూలు పోకపోయేది ఉండేది ఉంటే అవి రావు కదా. ఎట్లా వస్తాయి? ఎవరు తీసుకొస్తారు ఇక్కడ ఈ నియంత్రణ? మనం వచ్చి 10 నిమిషాలు కాలే ఇక్కడికి పోలీసు వాళ్ళ వ్యాన్ వచ్చింది. డ్రగ్ వాళ్ళు ఇక్కడ డ్రగ్స్ కావచ్చు, ఇక్కడ మందు జరుగుతున్నప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఎందుకు రారు? ఏం వ్యవస్థ చూపిస్తున్నావు? మనం వచ్చి ఈ అంశాన్ని మనం ప్రపంచాన్ని చూపిస్తున్నాం, ప్రభుత్వాలకు కూడా చూపించి ఎందుకు వచ్చిర్రు ఆయన మీరు ఇక్కడికి దేని గురించి వచ్చిర్రు? మన అసాంఘిక శక్తులం కాదు కదా, అసాంఘిక శక్తులు ఇక్కడ ఉన్నాయి. భారతదేశ విద్యా వ్యవస్థను, తెలంగాణ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసే పని పట్టుకొని ఉన్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేందుకు మనం ఇక్కడికి వచ్చినాము. వాళ్ళు వచ్చి అక్కడ నిలబడరు చూడు. సో ఇది మాట్లాడాలి, అవసరం ప్రిన్సిపాల్తో కానీ ఆ టీచర్స్తో కూడా మనం మాట్లాడదాం. సో వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ ఏంటి, ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకుందాం. సో దీని మీద రెస్పాండ్ అవ్వాలి. గవర్నమెంట్ ఒకవేళ చేయకపోయినా ఈ విద్యార్థులకి స్వచ్ఛందంగా ఈ వాష్రూమ్స్ అయితే ఇమీడియట్గా మనం కట్టించాల్సిన అవసరం అయితే కనబడతా ఉన్నది. ఎంత దారుణం చూడండి. ఇవి చూడరు జరా సమాజమా చూడండి. ఇళ్ళకెళ్ళే పిల్లలంతా నడుచుకుంటూ పోవాలి. ఇగో ఇది పరిస్థితి, ఇది వాస్తవిక పరిస్థితి. అందే తెలంగాణలో బడులు, విద్యాలయాలు, తాగుబోతు అడ్డాలు, పబ్బులు, క్లబ్బులు తయారు చేసి పడేసిండ్రు మొత్తం తెలంగాణలో. ఇటువంటి తెలంగాణ గురించి కాదు కదా. 1200 మంది విద్యార్థులు చచ్చిపోయింది ఈ తెలంగాణ గురించి కాదు కదా.